పోలీసులు ఎందుకు వచ్చారు? అసలు ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫంక్షన్ రేపు, ఈ రోజు కాదు. పిన్ని, ఈ ఆకాష్ ఉన్నాడే, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, కానీ మేము మీకోసమే వచ్చాం మిస్టర్ అభి. ఏంటి? అభి కోసమా? కానీ ఎందుకు? ఇతని మీద కంప్లైంట్ ఫైల్ అయింది. కంప్లైంట్? ఏం కంప్లైంట్? నిన్న రాత్రి ఇతని బండి వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? మీకేమైనా మతిపోయిందా ఇన్స్పెక్టర్ గారు? ఒకవేళ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే అప్పుడు మీ ముందు తను నిలబడేవాడు కాదు కదా. లుక్ అట్ హిమ్, తను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ ఎవరు అబద్ధపు కంప్లైంట్ ఇచ్చుంటారు. చూడండి, కంప్లైంట్ ఈయన మీదే ఇచ్చారు. హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇతనికి ఎంతో పేరుంది కాబట్టి నేనొచ్చి మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా అయ్యి ఉంటే తిన్నగా పోలీస్ స్టేషన్కే పిలిపించేవాడిని. ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? సాక్ష్యం, ఆధారం రెండూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇతనే మాతో రావాల్సి ఉంటుంది. రబిష్. అన్నయ్య ఎక్కడికి రాడు. అన్నయ్య రాక్ స్టార్. అందరూ తనకి వ్యతిరేకంగా ఈ పబ్లిసిటీ స్టంట్ ని చెయ్యాలనుకుంటారు ఇన్స్పెక్టర్. అది మీకు కూడా బాగా తెలుసు కదా. వై యు ఈవెన్ బాదరింగ్ us? ఒక పని చేయండి, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరే వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రండి. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మేం కేవలం మా డ్యూటీ చేస్తున్నాం. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆ సమయంలో ఏ అమ్మాయి మీతో ఉందో ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. విట్నెస్ చెప్పిన దాని ప్రకారం అడుగుతున్నా. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు నాతో? అసలు ఏ అమ్మాయి? నేను మీకు చెప్తున్నాను కదా, నేను అసలు యాక్సిడెంట్ చేయలేదని. మీరు అమ్మాయి? ఒకవేళ ఇది నిజమైతే ఈ విషయం ప్రూవ్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు మీరు మాతో రావాల్సి ఉంటుంది. కొన్ని ఎంక్వైరీలు చేయాలి, అలాగే కొన్ని టెస్టులు చేయాలి. మీ కార్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ బండి నుంచి మాకేమైనా ఎవిడెన్సులు దొరుకుతాయేమో చూడాలి. సో ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఆల్ దిస్ ఇస్ రబిష్. ఏంటన్నయ్య ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు? వై డోంట్ యు టెల్? అలియా, ఇట్స్ ఆల్ రైట్. పదండి ఇన్స్పెక్టర్ గారు. పాండే, నువ్వు ఆ బండిని చెక్ చేయి. ఎక్కడైనా స్క్రాచెస్ కనిపించాయంటే నాకు చెప్పు. జాగ్రత్తగా చెక్ చేయి. వెనక ముందు అంతా చూడు. మీ వల్ల యాక్సిడెంట్ జరిగిందని నాకెందుకు చెప్పలేదు? నీకు తెలుగు అర్థం కాదా? నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏ యాక్సిడెంట్ చేయలేదని. అంటే దాని అర్థం నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు అని. మరి మీ బండికి స్క్రాచ్ ఎలా అయింది? మీరు ఏ స్క్రాచెస్ గురించి మాట్లాడుతున్నారు? ఓ మిస్టర్ అభి, మీ బండి మీద ఈ స్క్రాచెస్ ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్ గారు, నాకు తెలీదు. నా కార్స్ అన్ని నేనే నడపను కదా. కానిస్టేబుల్, ఈ స్క్రాచెస్ గురించి రికార్డులో రాయి వెంటనే. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను. థ్యాంక్స్. ఏమండి, అందుకే మీరు నిన్న రాత్రి డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ మీద రీసెర్చ్ చేశారా? కనీసం నాతో అయినా చెప్పుంటే నేను మీకు... ఏం చేస్తుండేదానివి? నాకంటే ఎక్కువగా నా ఖరీదైన బండే నీకు ముఖ్యమైంది. నా కార్ మీద పడిన స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, కానీ నాకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి? మీకు దెబ్బ తగిలిందా? అది నిన్న రాత్రి మీతో ఉన్న అమ్మాయి తనువే కదా? ఇంకే అమ్మాయినా ఉందా నా జీవితంలో? నువ్వు నాతో లేవు అంటే దాని అర్థం తనే అయి ఉంటుంది కదా. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చాలా చిన్న కేసు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరు బండి డ్రైవ్ చేసే సమయంలో తాగేసలేరు కదా? పోలీసుల కంటే ఎక్కువ నువ్వే ప్రశ్నలు వేస్తున్నావు. రిలాక్స్. నేను చెప్పాను కదా నేను హ్యాండిల్ చేసుకుంటానని. మళ్ళీ ఏంటి? మిస్టర్ అభి, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. పదండి.
ఇది అస్సలు మంచిది కాదు. పోలీసులకు ఈయన మీద అనుమానం వచ్చింది. ఒకవేళ పోలీసులు నిరూపించారంటే యాక్సిడెంట్ ఈయనే చేశారు అని, అలాగే ఈయన పక్కన తను ఉందని తెలిస్తే ఈ విషయం ప్రెస్కి తెలిసిపోతుంది.